గీతం సంబంధించినటువంటి డీమ్డ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇదంతా కూడా కాంపౌండ్ వాల్. సో పేరు మాత్రం గీతం యూనివర్సిటీ అంటే గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మెడికల్ అనమాట. గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి కంపెనీ. సో గాంధీ పేరుతో పెట్టారు. చేసే పనులను మాత్రం గాడ్సే లాంటి పనులని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గాంధీ పేరుతో పెట్టి గీతం అనే చాలా అద్భుతమైనటువంటి పేరు పెట్టినా కూడా చేసే పనులు మాత్రం అలా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కాంపౌండ్ వాళ్ళంతా కూడా కబ్జాకు గురైనటువంటి కాంపౌండ్ వాళ్ళు. దీన్నంతా కూడా రెవెన్యూ అధికారులు వచ్చేసి కూలదోశారు. సో ఆల్మోస్ట్ 40 ఎకరాలకు సంబంధించినటువంటి ఇదంతా కూడా కబ్జాకు గురైన తర్వాత వీటినన్నింటి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకొని వీటినన్నింటి కూడా కూలగొట్టింది. ఒక విద్యావంతుడిగా బిల్డప్ ఇచ్చే భరత్ రుణాలు ఎగ్గొట్టడంలో కూడా సిద్ధహస్తుడే. ఎందుకంటే భరత్ తండ్రి పట్టాభిరామ్ ఇతర కుటుంబ సభ్యులకు సంబంధించి మొత్తం ఆస్తులకు సంబంధించి హ్యాబిట్స్ కరూర్ వైశ్య బ్యాంక్లో కూడా 2020లో లీగల్ నోటీసులు అందాయి. తర్వాత మొత్తం 120 కోట్లకు సంబంధించినటువంటి కబ్జాలు చేసినట్టుగా సో పూర్తిగా వీళ్ళపైన ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తూ వెళ్తున్నటువంటి గీతం యూనివర్సిటీ ముందు భాగంలో చూసినా సరే సో కంప్లీట్గా అదంతా కూడా గోడలంతా కూడా పగలగొట్టేసి ఉన్నటువంటి దృశ్యాలు మనకు స్పష్టంగా కనబడతాయి. సో ఇదంతా కూడా కబ్జాకు అయిన తర్వాత కూడా ఆథరైజ్ అదర్స్ ఇన్వైటెడ్ నాట్ ఇన్వైటెడ్ అని చెప్పేసి ఒక బోర్డు పెట్టాడు. పూర్తి స్థాయిలో సెక్యూరిటీ వాళ్ళ మధ్య గీతం యూనివర్సిటీ ఉంటుంది. కాంపౌండ్ వాళ్ళ దగ్గర నుంచి మొదలుకుంటే ఎంట్రీ దగ్గర నుంచి సో మనం ఇంతకుముందు వెళ్ళి చూసినటువంటి చివరి వరకు కూడా పూర్తి స్థాయిలో గీతం యూనివర్సిటీకి సంబంధించినటువంటి కబ్జాలు అనమాట. సో ఎంపీగా పోటీ చేసినటువంటి భరత్కు సంబంధించినటువంటి కబ్జాలు కానీ ఇవన్నీ చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాత నుంచి ఎవరైనా వారసత్వం అందిపుచ్చుకుంటారు, బట్ ఇతను మాత్రం కబ్జాలు అందిపుచ్చుకుంటున్నారు. సో మామ దగ్గర నుంచి ఎంపీ సీటు కట్నంగా పొందాడు. సో అదే బాబాయ్ పెద్దనాన్న దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ల్యాండ్స్కి సంబంధించినటువంటి కబ్జాలను పూర్తి స్థాయిలో సొంతం చేసుకున్నటువంటి అవే కనబడుతుంటాయి. సో కాబట్టి ఇలాంటి గీతం యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఓనర్లు చేసినటువంటి కబ్జాల భాగోతాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బట్టబయలు చేసింది, తేటతెల్లం చేసింది. ఇక ఎంపీగా పోటీ చేసినటువంటి భరత్ విషయం చూస్తారా, ఇంతకుముందు కూడా ఇక్కడ ఉన్నటువంటి విఘ్నులైనటువంటి విశాఖ ఓటర్లు ఆయనకు ఒక బుద్ధి చెప్పారు. ఈసారి ఎలక్షన్లో కూడా ఈ కబ్జాల భాగోతం బయటపడిన తర్వాత ఇంకా అలాంటి బుద్ధే చెప్తారన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ కూడా ఆశిస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో రాజ్ కుమార్, గీతం యూనివర్సిటీ నుంచి. విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి భరత్కు సంబంధించినటువంటి డీమ్డ్ యూనివర్సిటీలో కబ్జాల భాగోతం అనేది ఇక్కడ ఉన్నటువంటి విశాఖ వాసులకు అందరికీ తెలిసిందే. ఒకవైపు యూనివర్సిటీ పిల్లలకు పాఠాలు చెప్తూ నీతి బుద్ధులు చెప్పేటువంటి యూనివర్సిటీ అనేది యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఓనర్లు పూర్తి స్థాయిలో కబ్జాలకు గురి చేస్తూ కబ్జాలు ప్రభుత్వ భూమి కనబడితే చాలు కబ్జాలు చేసేస్తూ వాళ్ళకు ఎలాంటి పాఠాలు చెప్పాలనుకున్నారో అది మాత్రం అందరినీ విస్మయపరుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకవైపు భరత్ ఎంపీగా పోటీ చేస్తున్నప్పటికీ కూడా తను ఏ సమాధానం చెప్పేందుకు ఏమి ప్రజల దగ్గర చెప్పి ఓట్లు అడుగుతాడనేటువంటి ప్రశ్నలు పదే పదే వ్యక్తమవుతున్నాయి. ఒకసారి అసలు గీతం యూనివర్సిటీలో కబ్జాల పర్వం ఎలా కొనసాగిందో చూడొచ్చు. ఇక్కడ పడి ఉన్నటువంటి ప్రతి ఒక్క ఈ ఫెన్సింగ్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క పిల్లర్ చెప్తోంది కబ్జా అనేది ఎంత ఘోరంగా జరిగిందో అనేటువంటిది చెప్తారు. అదే ఒక సామాన్యుడు మాత్రం ఈ విధంగా ల్యాండ్ కనుక ఎక్కడైనా కబ్జా చేసుకొని ఉంటే ప్రభుత్వం ఎంత ఘోరంగా శిక్షించేదో సో చెప్పకనే చెప్పొచ్చు. బట్ కానీ అప్పుడు మాత్రం అంటే ఈ కబ్జాకు గురైనటువంటి సిచ్యువేషన్లో కబ్జాకు గురైనప్పుడు పూర్తి స్థాయిలో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. పూర్తి స్థాయిలో తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి గీతం యూనివర్సిటీకి పూర్తి స్థాయిలో మద్దతు తెలిపిందని చెప్పొచ్చు. ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం ఇదంతా కూడా దాదాపుగా 1 కాదు 2 కాదు మొత్తం 40 ఎకరాలకు పైగా గీతం యూనివర్సిటీ ఇక్కడ ఉన్నటువంటి భీమిలికి సంబంధించినటువంటి విలేజ్లో ఉన్నటువంటి గీతం యూనివర్సిటీకి పూర్తి స్థాయిలో 40 ఎకరాలని కబ్జా చేసింది. సో ఎన్నిసార్లు అధికారులు నోటీసులు ఇచ్చినా కూడా పట్టించుకోలేదు. ఎందుకు అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ఈ 40 ఎకరాలని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది. ఒకసారి ఇక్కడ నుంచి చూపించడానికి ప్రయత్నం చేద్దాం. GIMSR మెడికల్ కాలేజ్ అని ఉంది. ఇప్పుడు ఇదంతా చూసుకున్నట్లయితే కంప్లీట్గా ఇప్పుడు కనబడుతున్నటువంటి ప్లేయింగ్ గ్రౌండ్ అంతా కూడా సో అదంతా కూడా పూర్తిగా ఎక్కడైతే ఫెన్సింగ్ అక్కడ వైట్ పోల్స్ పాతారో అక్కడ వరకు కూడా పూర్తిగా కబ్జాలోనే ఉంది, అభివృద్ధి చెందింది. సో డీమ్డ్ యూనివర్సిటీగా అభివృద్ధి చెందేటప్పుడు దాదాపుగా ఎవరైనా ల్యాండ్ కొనుక్కుంటారు లేదా ప్రభుత్వాన్ని సంప్రదించి దానికి సరైనటువంటి కాంపెన్సేషన్ పే చేసి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్గా దాదాపుగా 40 ఎకరాల భూమిని కబ్జా పెట్టారు. ఒకప్పుడు 25 ఎకరాలతో స్టార్ట్ అయినటువంటి ఈ యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీ ఇప్పుడు దాదాపుగా 110 ఎకరాలకు విస్తరించింది. 110 ఎకరాలకు విస్తరించిందంటే కష్టపడి ఇక్కడ ఉన్నటువంటి భూమిని ప్రభుత్వం దగ్గర నుంచి కొనుక్కోలేదు. ప్రభుత్వం భూమి అయినప్పటికీ కూడా ఎందుకంటే ఒకసారి మనం చూద్దాం. ఇదంతా కూడా గ్రీనరీ చేశారు వాళ్ళ సొంత అవసరాల కోసం. దీన్ని ఫుట్బాల్ కేంద్రంగా పడుకున్నారు. అటువైపు చూసుకున్నట్లయితే మనకు రిషికండకు
పిల్లలకు సంబంధించినటువంటి బీచ్ అదంతా కూడా కనబడుతుంది. ఇంత పెద్ద ప్లేస్ని అంతా కూడా కబ్జా చేశారు. సో ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా కంప్లీట్గా ఈ కబ్జాకు గురైంది. ఎందుకంటే కబ్జాలు చేయడం అనేది ఈ ఫ్యామిలీకి వెన్నతో పెట్టిన పెద్ద. ఎందుకంటే భరత్ తండ్రికి సంబంధించి కూడా చాలా కేసెస్ ఉన్నాయి. ఎందుకంటే బ్యాంకుల దగ్గర నుంచి రుణాలు తీసుకున్నారు. హ్యాబిట్స్కి సంబంధించినటువంటి ఒక బ్యాంకు దగ్గర రుణం తీసుకొని ఎగ్గొట్టారు. దాదాపుగా 125 కోట్ల రుణానికి సంబంధించి కూడా ఎగ్గొట్టారు. అంటే ప్రభుత్వ భూములను కబ్జా చేయడము, ఇష్టానుసారంగా కన్స్ట్రక్షన్ చేయడము, దానికి సంబంధించినటువంటి భూములను పెట్టి లోన్లు తీసుకోవడం అనేది వీళ్ళకి వెన్నెతో పెట్టినటువంటి విద్యగా చెప్తున్నారు. ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్లేస్ కంప్లీట్గా గీతం యూనివర్సిటీ కబ్జాకి గురైంది. సో ఒక కబ్జా కోరుకు సంబంధించినటువంటి ప్లేస్లో మనం ఉన్నాం. ఇతను అంటే బాలకృష్ణకి హిందూపురానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే బాలకృష్ణకి అల్లుడు, ఇంకోవైపు చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి కొడుకు వరుస అవుతాడు. అంటే అప్పుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎవరైనా కట్నం కింద, కట్నం అంటే వాళ్ళు ఇచ్చేటువంటి గిఫ్ట్ కింద ఒక ల్యాండ్ తీసుకుంటారు. బట్ వీళ్ళు మాత్రం కబ్జా ల్యాండ్ని పూర్తి స్థాయిలో తన హస్తగతం చేసుకున్నారు. తను ఉన్నటువంటి అధికారం బాలకృష్ణతో పూర్తి స్థాయిలో కబ్జా ల్యాండ్ని గిఫ్ట్గా తీసుకున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు అల్లుడికి గిఫ్ట్గా బాలకృష్ణ ఒక ఎంపీ సీట్ ఇచ్చే విధంగా చంద్రబాబుతో మాట్లాడుకున్నారు. అంటే ఇంతకుముందే ఇక్కడ ప్రజలు వీళ్ళు చేసినటువంటి కబ్జా భాగవతాలు బయటికి రావడంతో ప్రజలు ఇక్కడ ఉన్న విశాఖ ప్రజలు చాలా తెలివంతులు కాబట్టి అతను ఓడగొట్టారు. మరోసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అతను సిద్ధమయ్యాడు. అంటే దాదాపుగా 110 ఎకరాలకు పైగా ఈ భూమి ఇదంతా కూడా యూనివర్సిటీ ఉంది. దాంట్లో సగం ఆల్మోస్ట్ 40 ఎకర్స్ కబ్జాకు గురైనవి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఐవీఆర్ కృష్ణారావు వీళ్ళందరూ కూడా ఈ భూమిని ఇవ్వడాన్ని 2016 ఆ టైంలో కూడా పూర్తిగా వ్యతిరేకించారు. ఇది ప్రభుత్వ భూమి అని. దాన్ని కొన్ని యూనివర్సిటీలకి, తర్వాత ఇందిరాగాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్కి కూడా కేటాయించడం జరిగింది. బట్ అవన్నీ తుంగలో తొక్కుతూ క్యాబినెట్ నిర్ణయం నేరుగా తీసుకొని పూర్తిగా భరత్కి అప్పచెప్పేటువంటి ప్రజం ల్యాండ్ వచ్చేసి ఇక్కడ దాదాపుగా 25,000 నుంచి 30,000 వరకు గజం ధర పలుకుతుంది. అంటే వీళ్ళు కబ్జా చేసినటువంటి భూమి విలువ దాదాపుగా 100కు పైగా 514 కోట్ల పైగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ హస్తగతం చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. బట్ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో దీనిపైన విచారణ జరిపింది. విచారణ జరిపిన తర్వాత ఈ ల్యాండ్ అంతా కూడా కబ్జాకు గురైంది. సో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రైమ్ ల్యాండ్ అంతా కూడా కబ్జాకు గురైందని తెలుసుకున్న తర్వాత వీటిని ఇక్కడ ఉన్నటువంటి అధికారులతోటి, ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులతోటి దాన్ని సర్వే చేపించి పూర్తి స్థాయిలో దీన్ని ప్రభుత్వం స్వాధీనపరుచుకునే విధంగా ఇలా బోర్డులు పెట్టింది. అప్పటికే ఆ బోర్డు తీసేసి మళ్ళీ ఫెన్స్ వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒకసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్ది రోజులు ఏదో తూతూ మంత్రంగా సాగిపోతుందిలే, ఆ తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు అని, మళ్ళీ కాంపౌండ్ వాళ్ళు కట్టొచ్చు అని చేశారు. ఈ చుట్టుపక్కల ఎవరైనా వచ్చి దీని గురించి ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఏ విధంగా దాన్ని వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని, లేకపోతే ఎవరైనా ప్రొటెస్టర్స్ ఉంటే వాళ్ళు వస్తే వాళ్ళని పూర్తిగా అణిచివేసేటువంటి ధోరణి గీతం యూనివర్సిటీ ఉంటుంది. ఒక గుండాల వ్యవహరించి వాళ్ళని తొక్కేటువంటి ప్రయత్నం చేస్తారు. చూసుకోవచ్చు ఒక గోడ ఎంత బలంగా నిర్మించారంటే వీళ్ళెంత స్ట్రాంగ్ మనుషులో, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఇంకొక వైపు డబ్బు ఉంది కాబట్టి సో వీటి ఏదైనా చెల్లొచ్చు అన్నది ఇంత స్ట్రాంగ్ గోడ కట్టారు. దానిపైన ఒక ఇనుప గ్రిల్ వేసేటువంటి ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద ఎలక్షన్స్కి సంబంధించి సో మరొకసారి భరత్ పోటీ చేయబోతున్నాడు. సో ఆయనకు సంబంధించినటువంటి కబ్జాలను బయటకు పెడితే జనాలు కూడా తెలుసుకుంటారు. ఇలాంటి కబ్జా కోర్లు కనుక రాజకీయ నాయకులై పరిపాలిస్తే అసలు విశాఖలో భూములు ఉంటాయా అనేటువంటి క్వశ్చన్ మార్క్ని చాలామంది వ్యక్తపరుస్తున్నారు. సో ఆలోచించాలి. ఈ విధంగా ఒక విద్యాలయాలు మంచి పాఠాలు చెప్పాలి, మంచి విద్యార్థులను భావి తరాలకు అందించాలనేటువంటి విద్యాలయాలు కూడా వాటి ఓనర్లు ఈ విధంగా కబ్జాలకు పాలవుతే ఇంకా సమాధానం చెప్పేవాళ్ళు ఎవరుంటారనేది మాత్రం 1-2 సార్లు ఆలోచించాలి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో రాజ్ కుమార్, గీతం యూనివర్సిటీ నుంచి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్ముతాం నిన్నే జగన్.